గతంలో టీమిండియాకు రవిశాస్త్రి హెడ్ కోచ్ గా ఉన్నప్పుడు బీసీసీఐ ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందని చెబుతారు. సపోర్టింగ్ స్టాఫ్ ఎంపిక విషయంలో శాస్త్రికి స్వేచ్ఛనిచ్చిందంటారు. రాహుల్ ద్రావిడ్ విషయంలోనూ అంతే. ద్రావిడ్ కూడా తనకు నచ్చిన సపోర్టింగ్ స్టాఫ్ ను ఎంచుకున్నాడనే చర్చ ఉంది. ఇప్పుడు టీమిండియాకు హెడ్ కోచ్ గా గంభీర్ బాధ్యతలు స్వీకరించాడు. శ్రీలంక 2 నుంచే తన టాలెంట్ ను చూపించబోతున్నాడు. అయితే సపోర్టింగ్ స్టాఫ్ ఎంపిక విషయంలో గంభీర్ డిమాండ్స్ కు బీసీసీఐ ఒప్పుకున్నట్లుగా గతంలో చర్చ జరిగింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ కోచ్ల ఎంపికపై గౌతికే స్వేచ్ఛ ఉందనే టాక్ నడిచింది. కానీ ఇప్పుడు సీన్ మరోలా ఉందని కథనాలొస్తున్నాయి. సపోర్టింగ్ స్టాఫ్ ను తీసుకునే విషయంలో గంభీర్ మాటలను బీసీసీఐ పెద్దగా పట్టించుకోవట్లేదనే వాదన వినిపిస్తోంది. గౌతమ్ కొన్ని సూచనలు చేస్తే అందులో ఒక్కదానికి బోర్డు ఓకే చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. సపోర్టింగ్ స్టాఫ్ లో డిఫరెంట్ రోల్స్ కోసం వినయ్ కుమార్, మోర్నీ మోర్కెల్, అభిషేక్ నాయర్, రాంటెన్ డోస్చాట్, జాంటీ రోడ్స్, లక్ష్మీపతి బాలాజీ పేర్లను సూచించినట్టు తెలుస్తోంది. అయితే ఇందులో ఒక్కరితోనే అగ్రిమెంట్ చేసుకునేందుకు బీసీసీఐ ఆసక్తిగా ఉందని కథనాలొస్తున్నాయి. అభిషేక్ నాయర్ ను సపోర్టింగ్ స్టాఫ్ లోకి తీసుకునేందుకు మాత్రమే బీసీసీఐ ఇంట్రెస్ట్ చూపిస్తోందని తెలుస్తోంది. ఐపీఎల్ టీం కేకేఆర్ కో అసిస్టెంట్ కోచ్ గా అభిషేక్ నాయర్ ఉన్నాడు. ఇప్పటికైతే నాయర్ తో బీసీసీఐ ఒప్పందం ఏమీ చేసుకోలేదు. కానీ సపోర్టింగ్ స్టాఫ్ లోకి తీసుకునే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. బౌలింగ్ కోచ్ గా జహీర్ ఖాన్ ను తీసుకునేందుకు బీసీసీఐ ఆలోచన చేస్తోందని మాజీలు అంటున్నారు. టీమిండియా తరపున జహీర్ కు అద్భుతంగా రాణించిన రికార్డుంది. 92 టెస్టుల్లో 311 వికెట్లు తీశాడు. మొత్తం 309 అంతర్జాతీయ మ్యాచుల్లో 610 వికెట్లు సాధించాడు. గ్రేటెస్ట్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ గా పేరు తెచ్చుకున్నాడు. లక్ష్మీపతి బాలాజీ 8 టెస్టుల్లో 27 వికెట్లు తీశాడు. 30 వన్డేల్లో 34 వికెట్లు సాధించాడు. రాహుల్ ద్రావిడ్ హయాంలో బౌలింగ్ కోచ్ గా పరాస్ మామ్రే పనిచేశాడు. ఫీల్డింగ్ కోచ్ గా టీ దిలీప్ బాధ్యతలు నిర్వహించాడు. అయితే దిలీప్ ను సపోర్టింగ్ స్టాఫ్ లో కొనసాగించే అవకాశాలున్నాయి. టీమిండియా సపోర్టింగ్ స్టాఫ్ సంగతి ఎలా ఉన్నా గంభీర్ మాత్రం కేకేఆర్ కు గుడ్ బై చెప్పేశాడు. అభిమానులతో ఓ వీడియోను పంచుకున్నాడు. కోల్కతా నగరంతో కేకేఆర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. తనతో కలిసి రావాలని అభిమానులను కోరాడు. కొత్త వారసత్వాలను సృష్టిద్దామన్నాడు. ఫ్యాన్స్ నవ్వితే నవ్వుతా, ఏడిస్తే ఏడుస్తానన్నాడు. ఫ్యాన్స్ ఓడితే తాను ఓడిపోతానన్నాడు. అభిమానులు చేసిందే తాను చేస్తానన్నాడు. కోల్కతాలో తాను భాగమన్నాడు. కొన్ని అధ్యాయాలను రాసే సమయం వచ్చిందన్నాడు. ఉదాసీరాతో కాదు, నీలం సీరాతో కొత్త అధ్యాయాలు లిఖించాలన్నాడు. మొత్తం మీద గంభీర్ ఎమోషనల్ అయ్యాడు.